హలో గైస్. సో ఈ వీడియోలో మనం మెథడ్ 3 డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 3 వచ్చేసరికి క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ కే. సో మెథడ్ 1లో మనం ఈ పవర్ ఏఎక్స్ మోడల్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూసాం. మెథడ్ 2 వచ్చేసరికి సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఇప్పుడు మెథడ్ 3 వచ్చేసరికి ఎక్స్ పవర్ కే అంటే ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, సో ఎంతైనా ఉండొచ్చు. సమ్ ఎక్స్ పవర్ కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలి. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట మిగతా రిమైనింగ్ మెథడ్స్లో పోల్చుకుంటే. సో సింపుల్గా మనం రాస్తే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనం తీసుకుంది ఎక్స్ పవర్కి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక కూడా సేమ్. సో నేను ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ తీసుకుంటున్నా. పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ పవర్కి. సో ఇప్పుడు ఈ 1/f ఆఫ్ డి ఫంక్షన్ని అంటే ఇచ్చిన ఫంక్షన్ని మనం ఎలా రాయాలంటే 1 ప్లస్ ఆర్ మైనస్ పై ఆఫ్ డి ఇంటూ ఎక్స్ పవర్కి. అంటే ఇచ్చిన ఫంక్షన్ని 1+ ఫామ్లోకి రాసుకోవాలన్నమాట. 1+ అంటే కాన్స్టెంట్ని కామన్ తీస్తే మనకి 1+ వస్తుంది. సపోజ్ ఇక్కడ 3d + 2 ఉందనుకోండి, 3d + 2 ఉంది. ఇప్పుడు ఇది 1+ సంథింగ్ రాయాలంటే ఖచ్చితంగా మనం కాన్స్టెంట్ కామన్ తీసాం అనుకో, 2 కామన్ తీస్తే అప్పుడు 1 + 3d/2 అంతే కదా. 1 + 3d/2 మల్టిప్లై చేస్తే 2 + 2 క్యాన్సిల్ అయ్యి 3d. సో ఈ ఫామ్లోకి రాయాలి. ఈ ఫామ్లోకి రాసి దాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళాలి. 1 + ఆర్ మైనస్ పై ఆఫ్ డి అనుకుంటున్నా ఎక్స్ పవర్కి ఇది ఇన్వర్స్ అయింది. సో న్యూమరేటర్కి తీసిన తర్వాత మనకి ఇది ఒక ఫార్ములా లాగా వస్తుంది. ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేసి లోపల మల్టిప్లై చేయడమే. సో అంతే సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇన్వర్స్ వస్తే ఏ ఫార్ములా వాడాలి, పవర్ అంటే -1 బదులు -2 ఉంటే ఏ ఫార్ములా వాడాలి, -3 ఉంటే ఏ ఫార్ములా వాడాలి అనేది చూద్దాం. సో దాన్ని బట్టేసి మనం రాద్దాం. సో ఫార్ములాస్ అయితే చూద్దాం. సో ఈ మెథడ్లో మనం వాడే ఎక్కువ ఫార్ములాస్ వచ్చేసరికి ఇవే అనమాట. ఈ 6. సో ఈ 6లో ఇలా కనుక ఉంటే అంటే 1 - d హోల్ ఇన్వర్స్ కనుక ఉంటే సింపుల్గా ఈ -1 లోపల మల్టిప్లై చేసాం అనుకో, అంటే ఎలా ఉండిద్ది అంటే 1 + x హోల్ 1 + x హోల్ ఏ ఉందనుకోండి, అప్పుడు ఇది లోపలికి వస్తుంది 1 + a × x ఏఎక్స్ అవుద్ది సాల్వ్ చేస్తే. అట్లా అంటే సింపుల్గా రాసుకోండి, సింపుల్ టర్మ్ రాసుకోండి ఏఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట కంటిన్యూస్గా. సో సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే 2 కనుక మైనస్లు ఉంటే ఖచ్చితంగా అన్ని టర్మ్స్ పాజిటివ్ ఉంటాయి. 2 మైనస్లు ఉంటేనే పాజిటివ్ ఉంటాయి. సో 1 - d హోల్ పవర్ -1 కాబట్టి మల్టిప్లై చేస్తే 1 - 1 × -d ప్లస్ d ప్లస్ d² d³ d⁴ అట్లా రాసుకుంటాం. దీనికి ఆపోజిట్ 1 - d కదా, ఒకవేళ 1 + d కనుకుంటే 1 + d ఉంటే ఇక్కడ అంటే ఆల్టర్నేటివ్ ఇనీషియల్గా 1 రాస్తాము. 1 రాసి -1 × +d -d ప్లస్ d² -d³ ఆల్టర్నేట్గా వెళ్ళిపోతాయి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీయే ఆల్టర్నేట్. సేమ్ అలానే 1 - d × పవర్ -2 అయితే 1 - d × -2 ప్లస్ 2d ప్లస్ 3d² ప్లస్ 4d³ అంటే 2, 3, 4, 5 అట్లా వస్తాయి. ఇదేమో d² d³ d⁴ అలా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వల్ల ఇక్కడ ప్లస్ పెట్టాము. సేమ్ ఆల్టర్నేట్గా ఫస్ట్ ప్లస్ సేమ్ ఉండేది, నెక్స్ట్ మైనస్ ఉండేది, తర్వాత ప్లస్ సేమ్ మైనస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1 - d × -3 ప్లస్ 3d ప్లస్ 6d² ప్లస్ 10d³ సో 3 టర్మ్స్ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. 3 టర్మ్స్ అంటే ఇక్కడ ఈ 3 టర్మ్స్ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతాయి. సో ఈ ఫార్ములాస్కి చాలా పెద్ద డెరివేషన్లు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు మనకి, జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది కూడా 1 + d పవర్ -3 అంటే ఆల్టర్నేటివ్ మైనస్, ఇక్కడ సేమ్ ఉంటుంది మళ్ళీ మైనస్. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ d² + 3d + 2 × y = x² అన్నాడు. సో ఎఫ్ ఆఫ్ డి తీసుకున్నాను, ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేశాను. రూట్స్ వచ్చేసరికి -1 - 2 కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాశాను. సో ఇది సేమ్. సో ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా సాల్వ్ చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి సేమ్ ఎఫ్ ఆఫ్ డి × y = q ఆఫ్ ఎక్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ yp = 1/f ఆఫ్ డి × q ఆఫ్ ఎక్స్. సో 1/f ఆఫ్ డి ఏంటి, ఇది d² + 3d + 2
ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్. సో వైపీ 1 సో ఎక్స్ పవర్ కే అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఈ ఫార్మ్లో ఉంది, ఎక్స్ పవర్ సంథింగ్ ఉంది. సో ఆ ఫార్మ్లో ఉంటే ఏం చేయాలి, ఇనీషియల్గా ఈ ఎఫ్ ఆఫ్ డీని 1 + సంథింగ్లోగా రాయాలన్నమాట. సో 1 + సంథింగ్ అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్ని కామన్ తీయడమే. ఇప్పుడు కాన్స్టెంట్ 2 కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది 1 + d² + 3d/2. సో d² + 3d మొత్తం d టర్మ్స్ కాబట్టి మొత్తం ఒకటి అనుకొని బ్రాకెట్ పెట్టేసి ఒకేసారి /2 వేసాను. ఇక్కడ 2 కామన్ తీసా కాబట్టి 1. సేమ్ అట్లానే 2 కామన్ తీసి 1 + టర్మ్స్ రాసుకుంటాం. సో ఇంటూ x². సో దేర్ఫోర్ 1/2 బయట అంతే రాస్తాం. ఇప్పుడు ఇది 1 + x ఫామ్లో ఉందిగా, దాన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళండి. అప్పుడు న్యూమరేటర్ తీసుకెళ్తే 1 + d² + 3d/2 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². ఇది మొత్తం ఒక టర్మే, ఇంకా ఇది మొత్తం ఒక టర్మే. ఇప్పుడు yp = అప్పుడు 1/2 ఇంటూ, సో ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, 1 + x హోల్ ఇన్వర్స్ 1 + ఇది మొత్తం x అంటే నథింగ్ బట్ ఇక్కడ d అనుకోండి, అంటే మనం రాసుకున్న ఫార్ములాస్ డీల్లో కదా. సో 1 + d హోల్ ఇన్వర్స్. 1 + d హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1 - d మైనస్ ప్లస్ అంతేనా, ప్లస్ d² - d³ ప్లస్ -d³ 1. సో ఆ విధంగా ఎక్స్పాండ్ చేద్దాం. 1 - d అంటే ఇది మొత్తం అంటే d² + 3d/2 నెక్స్ట్ ప్లస్ d² అంటే d² + 3d/2 హోల్ స్క్వేర్ మైనస్ d³ అంటే d² + 3d/2 హోల్ క్యూబ్ ప్లస్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు, x² రాసుకొని అప్పుడు yp = 1/2 ఇంటూ, దీన్ని ఏం చేద్దాం అంటే ఫస్ట్ కొంచెం సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫైయింగ్ ఎట్లా అంటే 1 - 1/2 కొంచెం ముందుకు రాశాను, d² + 3d ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ స్క్వేర్ చేస్తే 4 కదా, 1/4 ఇంటూ ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a² + b² + 2ab మల్టిప్లై చేసి రాశాను. నెక్స్ట్ ఈ టర్మ్ ఉంది, ఇది a + b హోల్ క్యూబ్, a + b హోల్ క్యూబ్ అయితే అప్పుడు a³ + b³ మొత్తం ఉంటుంది. సో నేను అది ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఒక సింపుల్ రీజన్ ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటి, x² కదా, x². ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుద్ది 2x, డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x ఏమవుద్ది 2, డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 ఏమవుద్ది 0. అంటే ఇది వచ్చేసరికి ఏమో d, ఇది వచ్చేసరికి డబుల్ డిఫరెన్షియేషన్ అంటే d², ఇది వచ్చేసరికి d³. ఓకేనా, x² మనకు ఇచ్చిన ఫంక్షన్ x², దానికి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 2x వచ్చింది, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 2, మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 0. సో దాని అర్థం ఏంటంటే d³ టర్మ్ నుంచి అంటే d³ 0 వచ్చింది, అంటే d⁴, d⁴ అండ్ సో ఆన్ టర్మ్స్ అన్నీ జీరోనే, d∞ ఎంత ఉన్నా సరే జీరోనే. సో అట్లాంటప్పుడు మనం కన్సిడర్ చేయడం వేస్ట్. ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఇది a³ అంటే d² కదా, a³ అంటే అప్పుడు ఏమవుద్ది d⁴ అవుద్ది, d⁴ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 3 అంటే మళ్ళీ ఇది b³ 3d⁴ అవుతుంది. సో మొత్తం మళ్ళీ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్స్ మొత్తం 0 అయిపోతాయి. సో 0 అయిపోతాయి కాబట్టి ఇది రాసుకొని సబ్స్టిట్యూట్ చేయడం వేస్ట్. సో ఇందులో అయితే మనకి ఇక్కడ d² వస్తుంది, d² అంటే 0 కాదు 2 ఉంది. ఖచ్చితంగా మనకి పాసిబుల్ అయ్యే టర్మ్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. మిగతా టర్మ్స్ ఒకవేళ మీరు ఇక్కడ రాసి ఎక్స్పాండ్ చేసి సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే వస్తుంది. బట్ ఏంటంటే స్టెప్స్ తగ్గించడం కోసం కొంచెం సెన్స్ యూజ్ చేసి మనకి d³ నుంచి మొత్తం 0 అయిపోతాయి, అప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసిన యూజ్ లేదు అని అర్థం చేసుకొని ఇది స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ 0 రాకుండా ఇంకా వస్తుంది అనుకో, అంటే వేరే ఫంక్షన్లు ఏమన్నా ఇస్తే వస్తుంది, అప్పుడు డెఫినెట్గా మనం ఎక్స్పాండ్ చేసి చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా 1/2 ఇంటూ x² లోపల మల్టిప్లై చేయండి, x² మైనస్ 1/2 ఇంటూ d² అంటే d²x² ప్లస్ 3dx² ప్లస్ 1/4 ఇంటూ
डी पावर 4x स्क्वेर प्लस 9d स्क्वेर x स्क्वेर प्लस 6d क्यूब x स्क्वेर ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏం లేదు ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేశాను డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3d ఎక్స్ అంటే డి పవర్ పక్కన పెట్టాను 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 2 ప్లస్ 3 ఇంటూ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 2x అంతే 2x ఈ 1/2 మొత్తానికి కదా అప్పుడు 2 బ్రాకెట్లు వస్తాయి ప్లస్ 1/4 ఇంటూ డి పవర్ 4 0 ప్లస్ 9 డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే సెకండ్ టర్మ్ ఏమవుద్ది 2 ప్లస్ 6d క్యూబ్ అంటే 0 కాబట్టి అది మొత్తం 0 అయిపోయింది అప్పుడు ఏం మిగిలింది 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ 6x ప్లస్ 2 ప్లస్ ఇది 9 to 18/4 అప్పుడు 1/2 మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1/6x ప్లస్ 2/4 ప్లస్ 18/8 సో అది పర్టికులర్ ఇంటిగ్రల్ జనరల్ సొల్యూషన్ రాయాలంటే వైసీ ప్లస్ వైపీని రెండింటిని ఈక్వల్ చేస్తే జనరల్ సొల్యూషన్ అవుతుంది సో చేసే విధానం అది సో ఇచ్చిన ఈక్వేషన్ ఎట్లా ఉన్నా సరే మనకి ప్రాబ్లం లేదు క్యూబుల్లో ఉన్న ఎట్లా ఉన్నా మనం తీసుకోవాల్సింది కాన్స్టెంట్ ఒక్కటి కామన్ తీసి మిగతాది అంటే 1+ ఒక అంటే ఇక్కడ మనకు ఒక్కోసారి కాన్స్టెంట్ సంథింగ్ నెగిటివ్ ఉందనుకోండి అప్పుడు 1 మైనస్ ఆఫ్ సంథింగ్ వస్తుంది అంటే ఈ కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే 1 మైనస్ సో వచ్చిన దాని ప్రకారం ఫార్ములా కనుక తీసుకొని ఎక్స్పాండ్ చేసి సో రఫ్లో మనకి ఇచ్చింది ఏంటి ఎక్స్ స్క్వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది సెకండ్ టైం చేస్తే ఏమొస్తుంది థర్డ్ టైం చేస్తే ఏమొస్తుంది సో థర్డ్ టైం చేసినా ఏదో ఒక ఫంక్షన్ కాన్స్టెంట్ ఏదో వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ టైం సో ఎప్పటి వరకు 0 వస్తుందో చూసుకొని ఆ టర్మ్స్ నెగ్లెక్ట్ చేయడమే నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఇది తీసుకొని చేసినా కానీ జీరోస్ వస్తాయి కాబట్టి నేను నెగ్లెక్ట్ చేసి ఇంతవరకు కన్సిడర్ చేశాను ఈ 1 ఇది కన్సిడర్ చేసుకొని ఎక్స్పాండ్ చేశాను దీన్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను సో అది నెక్స్ట్ ఈ మోడల్ మీద కొన్ని టైప్స్ చూద్దాం సో ఈ మోడల్ ఇంపార్టెంట్ సో ఇది చూద్దాం ఫస్ట్ నుంచి సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ సో ఇక్కడ సేమ్ లేదు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ కే ఫార్మాట్లో ఉంది కాబట్టి మెథడ్ 3 సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఎమ్ స్క్వేర్ వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే ఎమ్ ఇక్కడ స్క్వేర్ 0 అంటే ఎమ్ వాల్యూ 2 ఉన్నాయి అంటే రూట్స్ 2 ఇక్కడ ఎమ్ స్క్వేర్ వచ్చేసరికి -4 ఎమ్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ 2i నెగిటివ్ ఉంది కదా 2i దేర్ ఫోర్ మనకి 4 రూట్స్ వచ్చాయి కాబట్టి 4 రూట్స్లో 2 రూట్స్ ఈక్వల్ అండ్ రిమైనింగ్ 2 రూట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ కాబట్టి c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఇవి కాంప్లెక్స్ అంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ అప్పుడు c1 ప్లస్ c2 ఎక్స్ ఇంటూ ఈ పవర్ సో సేమ్ రూట్స్ ఏది 0 కదా అంటే 0x ప్లస్ ఈ పవర్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ అంతా 0 ప్లస్ c1 కాస్ బీటా అంతా 2x ప్లస్ c2 సైన్ బీటా అంతా 2x సో వైసి అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ సో 1/f ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 320 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ సో 320 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ సో ఓకే సో ఇప్పుడు ఫంక్షన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం కాన్స్టెంట్ అనేది కామన్ తీస్తాం సో కాన్స్టెంట్ కామన్ తీస్తే
320/d². కాన్స్టెంట్ కామన్ తీస్తే అంటే 4 కామన్ తీస్తే 1 + d²/4 ఇంటూ x³ + 2x². సో ఇక్కడ కామన్ తీయడానికి ఏం లేదు, అంటే ఉట్టి సింగిల్ టర్మ్ d² మాత్రమే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సమ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి కామన్ తీస్తాం. సో కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం కామన్ తీయలేం, దాన్ని అట్లానే ఉంచుతాం. సో దాన్ని ఏం చేయాలో చివరిలో చూద్దాం. సింపుల్గా 320/d² రాసుకొని, అంటే 4 కాన్స్టెంట్ కదా, 4d² రాసి ఇప్పుడు దీన్ని న్యూమరేటర్లోకి పంపిస్తే 1/d² + 4. ఇది పవర్లో ఏం లేదు కాబట్టి పైకి వస్తే ఇన్వర్స్ అవుద్ది. ఇన్వర్స్ ఇంటూ x³ + 2x². నెక్స్ట్ 320/4d². ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే 1 + x ఫార్ములా అదే, 1 + x హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1 - x + x² - x³ అండ్ సో ఆన్. అప్పుడు 1 - x అంటే d²/4 ప్లస్ x² అంటే d²/4 హోల్ స్క్వేర్ మైనస్ x³ అంటే d²/4 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ రాయాలి, ఇంటూ x³ + 2x². సో అప్పుడు 320/4d² ఇంటూ, సో ఇది కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం అంటే 1/d²/4 ప్లస్ d²⁴ అంటే d⁴/4 మైనస్ ఇది వచ్చేసరికి d⁴5/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ x³ + 2x². ఇప్పుడు దీన్ని లోపల మల్టిప్లై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ d² ఉంది కదా ఇక్కడ, ఈ d² అంటే ఈ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఈ d²ని ఇప్పుడు లోపల మల్టిప్లై చేద్దాం. అంటే ఇచ్చిన ఇది ఈక్వేషన్ ఇక్కడ రాశాను. అప్పుడు 320/4 ఇంటూ d² మల్టిప్లై చేస్తే 1/d² మైనస్ d²/4d² ప్లస్ d⁴/16d² మైనస్ d⁴5/64d² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x³ + 2x². అప్పుడు 320/4 అంటే 80 వస్తుంది. 80 1/d² మైనస్ d² క్యాన్సిల్ అయితే 1/4 ప్లస్ d² క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు d²/16 ఇక్కడ క్యూబ్ d ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ x³ + 2x². సో yp ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ, సో 1/d² ఆఫ్ ఇది లోపల మెల్లి వేస్తే x³ + 2x² మైనస్ x³ + 2x²/4 ప్లస్ 1/16 ఇంటూ d² అంటే d²/16 ఇంటూ x³ + 2x² మైనస్ 1/64d³ ఇంటూ x³ + 2x². మనం ప్రీవియస్ ప్రాబ్లంలో d² ఆఫ్ x³ అంటే d² ఆఫ్ అంటే x³ తీసుకొని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 3x², సెకండ్ టైం చేస్తే 6x, థర్డ్ టైం చేస్తే 6, ఫోర్త్ టైం 0 వచ్చింది. అలాగే 2x² తీసుకుంటే ఫస్ట్ టైం చేస్తే 4x, సెకండ్ టైం చేస్తే 4, థర్డ్ టైం 0, అట్లా మిగతా అన్ని 0 అయిపోతాయి. అది న్యూమరేటర్లో ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి 1/d² అన్నాడు. సింపుల్, ఏం లేదు, న్యూమరేటర్లో d ఉంటే డిఫరెన్షియేషన్ అని, డినామినేటర్లో d ఉంటే ఇంటిగ్రేషన్ అని. సో 1/d² అంటే x³ ఇంటిగ్రేషన్ ఒకసారి ఇంటిగ్రేషన్ అంటే 1/d చేస్తే అప్పుడు ఏమవుద్ది, సో ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ x వచ్చేసరికి x⁴n + 1/n+1, x⁴n వచ్చేసరికి x⁴n + 1/n+1 కదా. అప్పుడు x³ ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే, ఇంటిగ్రేషన్ అంటే 1/d ఒకసారి చేస్తే x⁴4/4, ఇంకొకసారి చేసామనుకో అప్పుడు 1/4 అంటే x⁴5/5, అప్పుడు అంటే 1/20 ఇంటూ x⁴5. అలాగే 2x² చేస్తే 2 కాన్స్టెంట్ బయట రాద్దాం, 2x² కదా, 2 ఇంటూ x² చేస్తే x³ 3, నెక్స్ట్ 2/3 ఇంటూ x³ చేస్తే x⁴4/4, అప్పుడు 2 1s 2 2s, అప్పుడు చేస్తే ఏమవుద్ది 1/6 x⁴4. సో 1/6 x⁴4.
సో ఇంటిగ్రేషన్ చేస్తే ఈ 2 టర్మ్స్కి మనకు వచ్చే ఆన్సర్ 80 ఇంటూ ఫస్ట్ ఏంది 1/20 ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/6 ఇంటూ ఎక్స్ పవర్ 4. సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. ప్లస్ 1/16 ఇంటూ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. డి స్క్వేర్ టర్మ్ ఎంత 6x ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ 2x². డి స్క్వేర్ వేస్తే 4 మైనస్ 1/64 ఇంటూ డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. డి క్యూబ్ అంటే 6, డి క్యూబ్ ఆఫ్ 2x² అంటే డి క్యూబ్ చేస్తే 0 అంటే ఇది. సో ఇది వైపీ వచ్చేసరికి జనరల్ సొల్యూషన్ కావాలంటే వైసీ ప్లస్ వైపీ కలిపి రాస్తే జనరల్ సొల్యూషన్ అవుతుంది. సో ఇది థర్డ్ మెథడ్, అంటే ఎక్స్ పవర్ కే మెథడ్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది. సో నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ మెథడ్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.